అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఒకటి బీజేపీకి, ఒకటి జనసేనకి, 2 తెలుగుదేశం పార్టీకి రావచ్చేమో పొత్తులు. అంటే మేజర్ స్టేక్ తెలుగుదేశం పార్టీది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో. ఆ లెక్కను చూసుకుంటే బీజేపీ ఎవరికి ఇస్తుందో, జనసేన లింగంనేని రమేష్కి ఇవ్వబోతున్నారనే చర్చ నడుస్తుంది. సో అది క్లియర్. బీజేపీ అన్నామలై అనే చర్చ ఒకటి నడుస్తూ ఉంది. అది ఇస్తారో లేదో తెలియదు. లేదా బీజేపీ స్థానికంగా ఆంధ్రప్రదేశ్లో ఇంకెవరికన్నా ఇస్తారా, అది తెలియని విషయం. తెలుగుదేశం పార్టీ ఎటొచ్చి తెలుగుదేశం పార్టీలో 2 స్థానాల మీదనే చర్చ, చాలా కీలకమైనటువంటి చర్చ నడుస్తూ ఉంది. మీకున్న సమాచారం ఏంటి? అంటే ఉన్న రెండిట్లలో ఒకటి సానా సతీష్కి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకి. అది స్పష్టం. ఎందుకంటే సానా సతీష్కి ఇచ్చి కూడా కొద్ది టైమే. అవును, అది మోపిదేవి వెంకటరమణ గారు రాజీనామా చేస్తే ఆ స్థానంతో సానా సతీష్ని పంపించారు. పైగా ఢిల్లీలో కాస్త లాబింగ్ అది చేయడంలో సక్సెస్ అవుతున్నాడు అనేటువంటి పేరు కూడా ఉంది సతీష్కి. అందుకని సతీష్కి అది క్లియర్ అనేది ఆ పార్టీ వాళ్ళు కూడా చెప్తుంది, విశ్లేషకులు కూడా చెప్తున్న ఇది మనకున్న సమాచారం కూడా. ఇక ఉన్నది ఒక్క స్థానం. అంటే సతీష్ విషయంలో ఢిల్లీ లాబియింగ్ అంటే ఆయన రాజ్యసభ ఎంపీగా ఉంటేనే చేయగలిగిన లాబియింగ్ అది. అంటే ఏదో ఒక పోర్టు ఉండాలి కదా అక్కడ. ఓకే ఓకే ఓకే. ఉంటేనే ఇప్పుడు కొంతమంది అధికారుల దగ్గరికి వెళ్ళాలి, మంత్రుల దగ్గరికి వెళ్ళాలి. అంటే ఆ రాజ్యసభ ఇది ఉంటేనే రైట్ పోవడానికి ఈజీగా ఉంటుంది. సో అంటే సానా సతీష్కి మళ్ళీ ఇచ్చే అవకాశం అనేది మీ అభిప్రాయం. అవును. సో ఇక మిగిలింది ఒకటి స్థానాల్లో ఎంతమంది పోటీ పడుతున్నారు? దానికి ఎంత పొడి లిస్ట్ ఉంది. ఓకే. ఆ లిస్టుతో పాటు లోకేష్ చెప్తున్న మండల స్థాయి నాయకులు కూడా ఉన్నారు. లోకేష్ గారు చెప్తున్న మండల స్థాయి, గ్రామ స్థాయి నాయకుల పేర్లు బయటికి రావడంలా. ఆయన మనసులో ఎవరున్నారో చర్చ ఉంది కానీ పేర్లు బయటికి రావట్లా. ఈ రెండో సెక్షన్ ఉంది కదా, ఏది ఈ పదవుల కోసం పరుగులు తీసేది, ఈ సెక్షన్ ఆశావాహులు మాత్రం చాంతాడంత ఉన్నారు. వీళ్ళలో ఎవరి క్రైటీరియా ఏంటి, ఎవరికి ఏదో వస్తుంది, మరి ఎవరు గట్టిగా లాబింగ్ చేస్తారు, అది చంద్రబాబు దగ్గర చేస్తే లాబింగ్ అయిపోద్దా, లోకేష్ దగ్గర లాబింగ్ అయిపోద్దా అనే దాని మీద వాళ్ళ పనిలో నిమగ్నమై ఉన్నారు. లాబింగ్ కాదుగా, ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ లేకపోతే సర్వే రిపోర్ట్లు ఇవన్నీ తెప్పించుకుంటారు. ఇవన్నీ రాజ్యసభకు పనికిరావు. లోకల్ నాయకత్వం, ఎమ్మెల్యేలకి, జడ్పీ చైర్మన్లకి, వీటికి వాటికే తప్ప ఈ రాజ్యసభకి ఐవీఆర్ఎస్లు ఏం పనిచేయవు. అది కేవలం అధినాయకుల దగ్గర మార్కులు రావాలి. ఓకే. అధినాయకుల దగ్గర మార్కులు వచ్చే ప్రయత్నాలు వాళ్ళు మొదలుపెట్టారు. అంటే ఇప్పటికే మీడియాలో కొంతమంది స్పాన్సర్ చేసి ప్రమోట్ చేయించుకుంటున్నారు పేర్లని, ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. గతంలో ఎన్టీ రామారావు గారు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు, పార్టీకి ఎవరు ఉపయోగపడతారనే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, అంటే పార్టీకి కమిటెడ్గా ఎవరున్నారు, సిన్సియర్గా ఎవరున్నారు అని చూసి రాజ్యసభ స్థానాలు ఇచ్చేవాళ్ళు. ఊహించకుండా రాజ్యసభ స్థానాలు దక్కించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత చంద్రబాబు గారు వచ్చేటప్పటికి, చంద్రబాబు గారి ఇది వచ్చేటప్పటికి కొంచెం ప్రచారం జరిగి కొంచెం పేర్లు ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అనూహ్యంగా ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. అలాగే మన ఎన్టీ రామారావు గారు లాగానే రాజశేఖర రెడ్డి గారు కూడా తన కోసం పనిచేసినటువంటి వాళ్ళని గుర్తించి తర్వాత వాళ్ళకి అవకాశాలు ఇచ్చినటువంటి సందర్భాలు కూడా మనకు ఉన్నాయి. అట్లనే జగన్మోహన్ రెడ్డి కూడా తన కోసం పనిచేసినటువంటి వాళ్ళకో, తనకు ఉపయోగపడేటువంటి వాళ్ళకో, వాళ్ళందరికీ కృతజ్ఞత కింద ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి రాజ్యసభ ఇచ్చిండు, లోక్సభలో కూడా ఇచ్చిండు. లోక్సభ మన నందిగాం సురేష్ అసలు ఎవరు ఊహించలే. అతను లోక్సభకి వెళ్తాడు, పిలిచి టికెట్ ఇచ్చాడు. తను కూడా ఊహించలే. అవును, అదే అతనే ఊహించలే నాకు వస్తుందని, అతను పిలిచి ఇచ్చాడు. ఇట్లా ఇప్పుడు లోకేష్, చంద్రబాబు కూడా అదే విధానం అనుసరిస్తారా లేదా అనేది మనం చూడాలి.